ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు దాదాపు 9 నెలల పాటు కేసులో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు పూర్తి నివేదికని ఇవాళ ప్రభుత్వానికి అందజేశారు. అదేవిధంగా కేసులో నిందితులుగా ఉన్న వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం దగ్గరకు నివేదిక చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్లతో పాటు A4, A5లపై ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు దాదాపు 9 నెలల పాటు కేసులో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు పూర్తి నివేదికని ఇవాళ ప్రభుత్వానికి అందజేశారు. అదేవిధంగా కేసులో నిందితులుగా ఉన్న వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం దగ్గరకు నివేదిక చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్లతో పాటు A4, A5లపై ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే ఈ ఫార్మా ఈ కేసులో కీలక పరిణామాన్ని చూడాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదైతే విచారణ చేశారో విచారణ తర్వాత ఎవరైతే ఈ కేసులో ప్రస్తుతం నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఏసీబీ కోరింది. దానిలో భాగంగా నివేదిక అందించింది. అంటే అందులో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఐఏఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. సో ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతితో దీనికి సంబంధించి విచారణకు ఓకే చెప్పే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అంటే రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్టు గవర్నర్ అనుమతితో ప్రభుత్వం కూడా దానికి ఓకే చెప్తే అప్పుడు ఇక ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ముందు ఎవరైతే A1గా ఉన్న కేటీఆర్ తో పాటు A2గా ఉన్న అరవింద్ కుమార్ వీరిపై ఛార్జ్షీట్ దాఖలు చేసి తదనంతరం ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగిస్తామంటూ కూడా ఏసీబీ చెప్తోంది. చాలా పెద్ద మొత్తంలో ఈ ఫార్మ్ రేస్ కేసు విషయంలో ఎవరైతే ఈ సంస్థకు సంబంధించి అంటే దీన్ని అగ్రిమెంట్ చేసుకున్న సంస్థకు సంబంధించి లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వ ఖజానాకి, ప్రభుత్వ ధనానికి నష్టం చేకూర్చే విధంగా ఈ ప్రయత్నం జరిగింది. ఎలాంటి అంటే క్యాపిటల్ సంబంధించినటువంటి సమ్మతి లేకుండానే మొత్తం నిధులు కూడా అక్కడికి సమకూర్చారు. ఇలాంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీటికి సంబంధించి ఆల్రెడీ కేటీఆర్ ను 2 సార్లు, అరవింద్ కుమార్ తో పాటు మిగతా నిధులు కూడా ఏసీబీ విచారించింది. సో వీళ్ళందరూ విచారించారు కాబట్టి దాదాపు 9 నెలలుగా ఈ విచారణ కూడా మళ్ళీ కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ కోరిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ విచారణకు ఓకే చెప్పే అవకాశం కనిపిస్తోంది. సో అప్పుడు కేసు ఖచ్చితంగా కీలక పురోగతి అన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఛార్జ్షీట్ ముందు దాఖలు చేస్తారు. ఛార్జ్షీట్ దాఖలు తర్వాత కోర్టులో ఇక విచారణ పర్వం ప్రారంభమవుతుంది. మరి ఆ తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు పోతున్నటువంటి ఉత్కంఠ అయితే తర్వాత అనుకోండి. రైట్, థ్యాంక్ యూ రమణ.